కర్కాటక రాశి వారికి అమావాస్య తర్వాత పెద్ద గండం. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు మీరే షాక్ అవుతారు. నిజంగా ఈ అమావాస్య కర్కాటక రాశి వారి మీద తీవ్ర ప్రభావం చూపబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. కర్కాటక రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు మీకు వచ్చేటువంటి సమస్య ఏంటి, ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ఒక పరిహారం అయితే ఉంది. ఆ పరిహారం ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అంతేకాదు ముఖ్యంగా మనకి ఎవరి వల్ల ప్రమాదాలు వస్తూ ఉంటాయి, అలాగే మనం ఈ అమావాస్య రోజు కొన్ని తప్పులైతే అస్సలు చేయకూడదు, వీటన్నిటి గురించి ముఖ్యంగా ఆ పరిష్కారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అయితే కర్కాటక రాశి వారు చాలా మంది అంటూ ఉంటారు, మాకు ఏం జరుగుతుందో తెలియడం లేదు, అర్థం కాని టెన్షన్స్, ఏం చేసినా కూడా కలిసి రాదు, ఎప్పుడూ కూడా డబ్బు నష్టపోతూనే ఉంటాము అని. అంతేకాదు మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో సమస్యలు, అనుకోని ఆరోగ్య సమస్యలు, ఎప్పుడు ఏదో ఒకటి ఎదురవుతూ ఉండడం, వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అనేది చాలా మందికి కూడా అస్సలు తెలియదు. అయితే కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. మరి ఈ గ్రహాల మార్పు చెందడం వలన ఈ చంద్రుడి యొక్క స్థితిలో మార్పులు రావడం అనేది చాలా సహజం. ముఖ్యంగా అమావాస్య రోజున చంద్రుడి పైన చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా అమావాస్య రోజు చంద్రుడి యొక్క స్థితిగతుల్లో మార్పులు రావడము, ఇవన్నీ కూడా కొన్ని రాశుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ముఖ్యంగా కర్కాటక రాశి వారి మీద ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, చంద్రుడు మీ రాశికి అధిపతి. అమావాస్య రోజున చంద్రుడి యొక్క బలం తగ్గిపోవడం వల్ల మీ ఆలోచనలో, భావోద్వేగాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీ జీవితాన్ని మార్చివేసే విధంగా ఉంటాయి. మీ రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మనస్కారకుడు. ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులు. వీరు ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అందరి ముందు నవ్వుతూ ఉంటారే తప్ప ఎప్పుడు కూడా ఎవ్వరి ముందు కూడా అస్సలు బాధపడరు. కానీ వారు ఎంత బాధపడతారు, ఎన్ని సమస్యలు ఉన్నాయనేది వారికి మాత్రమే తెలుసు. అయితే ఈసారి వీరికి కొన్ని ఒడిదుడుకులు అనేవి చాలా సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన మనస్కులు. వీరు ఎవరికైనా సరే అయినంత వరకు కూడా సాయం చేయాలి అనుకుంటారు. కానీ ఆ సాయం చేయడం వల్ల వీరి జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. వీరు ఒకరికి మంచి చేస్తే వీరికేమో చెడెదురవుతూ ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరు ఎక్కడా కూడా దేనికి కూడా లొంగిపోరు. ప్రతి సమస్యని కూడా ఎంతో ధైర్యంతో పోరాడుతూ ఎదురుస్తూనే ఉంటారు. కొంతమంది కర్కాటక రాశి వారు మాత్రం మేము ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు, అంటే ఎంత రూపాయి సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వైనా సరే మిగలడం లేదు అంటూ ఉంటారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి, కుటుంబంలో సమస్యలు తరచుగా రావడము, అలాగే మిమ్మల్ని అపార్థం చేసుకోవడము, మీ కుటుంబ సభ్యులు ఇలా తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక సమస్య వస్తుంది అంటూ ఉంటారు. వీటన్నిటికీ గల కారణం ఈ 2026లో కూడా మీకు శని ప్రభావం అనేది కాస్త మీ రాశి మీద ఉంది. దానివల్లే మీకు ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. అలా ఇబ్బందులు పడుతూ సమస్యల్లో ఉన్న ఈ కర్కాటక రాశి వారి మీద పిడుగుపడ్డట్టుగా ఈ అమావాస్య ప్రభావం అనేది కూడా చాలా తీవ్రంగా ఉండబోతుంది. దానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు, ఆపదలు దరిచేరకుండా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే కర్కాటక రాశి వారికి ఈ అమావాస్య తరువాత జీవితంలో కొన్ని మార్పులు అనేవి చాలా వేగంగా వస్తాయి. చిన్న విషయానికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మనసులో చాలా భయంగా, ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా చాలా సజావుగా సాగిన పనులు కూడా సడన్ గా ఆగిపోవచ్చు కూడా. అంతేకాకుండా కొంతమంది దగ్గర డబ్బులు ఆగిపోతూ ఉంటాయి. అప్పుల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఇంట్లో వారితో కూడా మీకు గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ రాశి వారు ఎవరినైనా సరే నిజంగా ప్రేమిస్తే పూర్తిగా నమ్మేస్తారు. వారు నమ్మిన వారి కోసం, కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా కూడా, ఏమైనా కూడా త్యాగం చేస్తుంటారు. కానీ అదే మంచితనం చాలాసార్లు వీరిని బాధల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. చాలా విషయాలు బయట పెట్టకుండా ఒంటరిగా వీరిలో వీరే బాధపడుతూ ఉంటారు. అందుకే అమావాస్య సమయంలో మానసిక ఒత్తిడి అనేది వీరికి ఎక్కువగా కనిపించవచ్చు. మరి అమావాస్య తర్వాత చాలా ప్రమాదాలు వస్తున్నాయి, పెద్ద గండం ఉంది అంటున్నారు. అసలు ఏం ప్రమాదాలు వస్తాయి, మనం ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము.
డబ్బు విషయంలో మొదటిది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కర్కాటక రాశి వారికి కూడా తెలుసుకోవాల్సిన విషయాల్లో మొదటిది డబ్బు విషయం. ఈ డబ్బు విషయంలో ఎవరిని కూడా అస్సలు నమ్మకండి. అలాగే ఎవరికి కూడా అప్పు ఇవ్వవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు కూడా మీరు అస్సలు పెట్టకపోవడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మనకి ఇలా మొదటి విషయం డబ్బులో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా అస్సలు నమ్మకండి. రెండవది ఆరోగ్యం విషయంలో నిద్ర అనేది చాలా తగ్గిపోతుంది. తలనొప్పి, ఒత్తిడి అనేది ఎక్కువవుతుంది. కాబట్టి నిద్రకి చాలా వరకు కూడా మీరు నిద్ర విషయంలో కూడా కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మూడవది కుటుంబం. కుటుంబ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న మాట అన్నా సరే పెద్ద గొడవ అవుతుంది. మీ వైపు ఎటువంటి తప్పు లేకపోయినా సరే అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి వెళ్లాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు ఇటువంటివి రావడానికి చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి మూడవది కూడా కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక నాలుగవది స్నేహితుల విషయంలో. స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడేవారు ఎప్పుడు కూడా మీ వెంటే, మీ పక్కనే ఉంటారు. వాళ్ళని మీరు అసలు గుర్తించలేరు. కానీ ఈ సమయంలో వారు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ స్నేహితులని కాస్త అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. ఇక ఐదవది ఉద్యోగం లేదా వ్యాపారం. మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా సరే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఎవరి వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే, కర్కాటక రాశి వారు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు దగ్గరగా నటించేటువంటి కొందరు మీకు దగ్గరగా ఉంటూ ఉంటారు. వారు మీ పక్కనే ఉంటూ మీకు వ్యతిరేకంగా ఉంటారు. పైకి మాత్రం మీకు మంచిగా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్లాన్లు అందరికీ కూడా చెప్పకండి. ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకండి. ముఖ్యంగా మీ యొక్క బలహీనతలను అస్సలు ఎవ్వరికీ కూడా చెప్పకండి. ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత దృష్టి దోషం అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ మీద అసూయపడేటువంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వారి యొక్క దృష్టి దోషం అనేది మీకు తగులుతూ ఉండొచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మీ వెనుక గోతులు తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకండి కర్కాటక రాశి వారు. ఇక ఇప్పటికే చాలా మంది కర్కాటక రాశి వారు ఇలా అంటూ ఉంటారు. ఎందుకో తెలీదు, ఎవరితోనూ మాట్లాడాలని అని అస్సలు అనిపించడం లేదు. మనసు అస్సలు ప్రశాంతంగా ఉండడం లేదు. ఏ పని మొదలు పెట్టినా కూడా మధ్యలో ఆగిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రం కాదండి. గ్రహాల యొక్క ప్రభావం అనేది మీ మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంది. సహజంగానే ఈ కర్కాటక రాశి వారు సున్నిత మనస్కులు. కాబట్టి ఈ గ్రహణం యొక్క ప్రభావం అలాగే గ్రహాల యొక్క ప్రభావం ఈ రెండిటి వల్ల కలయిక వలన వీరికి చాలా భావోద్వేగాలు అనేవి పెరుగుతూ మారుతూ ఉంటుంటాయి. అయితే ఈ అమావాస్య రోజున దీని ప్రభావం మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా కర్కాటక రాశి వారు ఈ అమావాస్య సమయంలో అస్సలు బయటికి వెళ్ళకండి. అయితే ఇప్పుడు చెప్తున్న ఈ కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించుకోండి. ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అస్సలు భుజించకండి. రెండవది, వీలైనంత వరకు కూడా అమావాస్య రోజు రాత్రి పూట్ల బయటికి మాత్రం అస్సలు వెళ్ళకండి. మూడవది, ఎవ్వరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకండి. ఈ జాగ్రత్తలను పాటించుకోండి. అలాగే అసలు మనం భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు. వీటన్నిటికీ కూడా చాలా వరకు కూడా విముక్తి అనేది లభిస్తుంది. దీనికోసం మనం దీని యొక్క ప్రభావం మన మీద తగ్గిపోవడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే, మనకి ఈ అమావాస్య అనేది 16వ తేదీ మే 16వ తేదీ శనివారం వస్తుంది. కాబట్టి ఆ మరుసటి రోజు అంటే ఆదివారం రోజున 17వ తేదీ రోజున ఉదయాన్నే స్నానం చేసి తలస్నానం చేసుకుని శివాలయానికి వెళ్ళండి. అక్కడ నువ్వుల నూనెతోటి శివుడికి దీపారాధన చేసుకుని అలాగే నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ తరువాత రావి చెట్టు మొదట్లో పాలు పోసి కాస్త నీరు పోసుకొని రావి చెట్టుకి కాస్త బెల్లాన్ని సమర్పించుకోండి. మీకున్న దోషాలు అన్నీ కూడా పోతాయి. ఈ అమావాస్య యొక్క ప్రభావం అనేది కూడా పూర్తిగా పోతుంది. అలా శివాలయానికి వెళ్ళి ఆ తరువాత రావి చెట్టు దగ్గర పూజ చేసుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చి దీపం వెలిగించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క అమావాస్య ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. ఇంకొకటి, వీలైతే పేదవారికి అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
వీరికి అన్నిటికీ గల సొల్యూషన్ ఏంటి అంటే వీరు అన్నదానం చేయడం. వీరు ఎంత అన్నదానం చేస్తే వీరికి అంత మంచి జరుగుతుంది. అన్ని సమస్యల నుంచి దూరమవుతారు. అమావాస్య అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా ఎవ్వరి మాట వెంటనే నమ్మద్దు. కర్కాటక రాశి వారు ఈ అమావాస్యను చాలా జాగ్రత్తగా దాటాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ పేరు రాసి కామెంట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద తప్పకుండా ఉంటాయి.